ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సుమా, ఏమైంది? ఎందుకు లేటు? అందరు రాలేరు కదా అక్క, వచ్చినాక వేసుకుంటా. అబ్బా, అందరు వచ్చేసరికి లేట్ అవుతుందో ఏమో. నాకు ఇంటికాడ కొంచెం పని ఉన్నదిరా. ఇవైతే తీసుకో. ఇప్పుడు ఇగో, నేను తీసుకున్న పైసలు అసలు తీసుకొచ్చిన, వడ్డీ తీసుకురాలే. మళ్ళా నెలలు ఇస్తా. ఇవి తీసుకో. అయ్యో ఏమైంది అక్క? ఎందుకు? బాబుకి కొంచెం పానం మంచిగా లేకుండేనా, ఇటు ఇచ్చే పైసలే అటు హాస్పిటల్కి పెట్టిన, ఖర్చు అయినాయి. అందుకే మళ్ళా నెల ఇస్తా అంటన్నా. ఇప్పుడైతే ఇవి రాసుకో. సరే తీ అక్క. సరేతి అంటున్నావేంది అక్క? పోయిన నెల నాకు తక్కువ పడ్డాయి అంటే ఊకున్నావా? ఇప్పుడేమో దాని తక్కువ పడితేనేమో ఊకుంటున్నావు. పైసలన్నీ ఇచ్చుడే ఇయ్యమను. మనిషికో తిరుగుతావా ఏంది? అగో ఏందే అది ఇది అని మాట్లాడుతున్నావు? నేను తీసుకున్నది ఒకటేసారి, ఇయ్యంది ఒకటేసారి. నీ లెక్క నేను తీసుకుని ఏమైనా ఎగ్గొట్టిన అనుకుంటాను ఆనే. అయినా నేను లీడర్కి చెప్పుకున్నా కదా, ఆమెనే సపడెక్కకుండా లేంది. నీకేమైతుందే ఓ నోరు నెత్తలేసుకొని మాట్లాడుతున్నావు? వచ్చిన పని ఏందో చూసుకొని సపడేకవో. నా జోలికత్తే మంచిగా ఉండదు. నేను నీ జోలికి రాలే, నీ వార్తకు రాలే. అర్థమైతుందా? నోరు మూసుకొని ఉండు. నేనెందుకు ఊకుంటా? నేను అస్సలే ఊకోను. పోయిన నెల నేను కట్టకపోతే నన్ను కట్టేదాకా ఇచ్చి పెట్టలే. ఇప్పుడు ఆమె కట్టకపోతే ఎట్లా ఊకుంటారు మీరు? ఏం సార్ అక్క సపడే కూర్చుంటావు? అడుగు. నేనేం అడగానే? అది తీసుకోక తీసుకుందట, వెళ్తలేవాట. కడితే కడితే తీయరాదు. ఏంది సుమక్క, సగం సగం కట్టేటోళ్ళని గ్రూప్ లో ఉంచద్దు, తీసేదాన్ని. నువ్వెవరిగా నన్ను తీసేయడానికి? ఏమో తీసేదాన్ని అని అడుగుతుంది అంట. బరాబరే అంట. నాకో లెక్క నీకో లెక్కనా? నువ్వు అన్ని పైసలు కట్టాల్సిందే. కట్టకుండా మంచిగా తిందామని చూస్తున్నావా? పైసలను ఎగ్గొడదామని చూస్తున్నావా? ఆగరాగా చిన్నదానా, ఎగిరితో పడతావు. అది ఓపికగా మాట్లాడితే నువ్వే ఎగిరితో పడబడుతుంది. ఏంది అత్తమ్మ అట్లా అంటావు? నేను కట్టకపోతేనేమో నన్ను ఎవరు పాపం అనరు, అందరు కలిసి ఆమెనే పాపం అంటారు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పినట్టే ఇంటి అత్తమ్మ. అది ఎందుకు కట్టదు పైసలు? కట్టనే అంటుందా? ఇప్పుడు అట్టే నెల కడతానే అంటుంది. ఉరుకులాడితే అట్టుగానే మాటలే మీద మీద. అందరు ఆమెనే పాపం అనుర్రి, ఆమెనే మంచిదానరు. నన్ను అయితే అందరు కలిసి గ్రూప్లకి వెళ్ళి వెళ్ళకూడదామని చూస్తారు. అందరు నన్నే ఓర్వరు. నేనంటేనే నచ్చదు ఎవరికి. అయినా దాన్ని నేను ఇచ్చిపెట్టా. అది ఎందుకు కట్టదు పైసలు? ఇగో సుమా, దాన్ని మాటలు మంచిగా మాట్లాడమను. ఇంకొక మాట ఇచ్చిపెట్టింది అనుకో, మర్యాద దక్కని చెప్తున్నా. ఏంది ఏంది బాగా మాట్లాడుతున్నావు? ఏంది ఇంటికాడ సాగించుకున్నట్టు ఈడ కూడా సాగించుకుందాం చూస్తున్నావా? నీ పప్పులే ఉడకనియ్యా. వాడకట్టోళ్ళందరికి చెప్తా నీ గురించి. ఏమో నువ్వు పైసలు కట్టేదాకా నేను నిద్రనే పోను. కట్టాల్సిందే పైసలు. ఏందని రూపాయనం? నేను సుమకి చెప్పుకుంటే నేను పైసలు కట్టకపోతే నీకేం కడుతుందంటే? ఎవరు బాబో బాగా తెలుస్తాంతి. నువ్వు కట్టాల్సిన పైసలు. నువ్వు కట్టకపోతే నేను ఊకోను. అలా చూసినావా అత్తమ్మ, దాన్ని కొచ్చేసాం. గింత కొజ్జోళ్ళు ఉంటారా? గింత నెగలని చెప్పకపోతే ఎట్లా చెప్పు? ఎవరైనా కొత్తలు చూస్తే నేనే నెగలిస్తలేదు అనుకోరా? దాని కథ గట్టున్నది. ఏమైసారక్క నిల్సొని చూస్తాను? అది గన్ని మాటలు అంటాంది. ఒక్క మాట కన్నా సప్పుడు అడుగుదాన్ని. నేనేం చెప్పానే? చెప్తే మాత్రం వింటదా? ఊరందరికి ఎరికేనే కొంచెదాన్ని. కొంచెం పోలు ఎంబడి పోతే మంచి వాళ్ళ మానం పోయినట్టున్నది కథ. నువ్వే ఓట్కోడుకొని ఊకుంటా రాదే? ఏంది సార్ అక్క, నువ్వు కూడా నన్నే అంటున్నావు? నేను ఏడ లంగతనం చేయంగా చూసినావా, దొంగతనంగా చేయంగా చూసినావా, ఏం చేయంగా చూసినావు? నన్ను ఎట్లా అంటావు నువ్వు? వద్దదని ఎట్లా అంటావు నన్ను? చెప్పు, ఎందుకంటావు నన్ను? ఇవ్వాలంటే వాళ్ళ వెనుకే ఊరు కూడా. నేనెందుకు అవుతా? నేను అసలే ఆగా. అందరు కలిసి నన్ను ఆగబడతారు కానీ ఆమె ఆగబడతలేరు. ఆమెమో బెల్లమైంది, నేనేమో అల్లమైందా? నేను అందరికి ఎట్లా కనపడుతున్నా? నేను మనం మంచిగున్నాక మనం ఇవ్వాలనరే రంకుల చేస్తేనే అందరు అనేది. ఏంటది బాగా రెచ్చిపోతాంది ఊకున్న కొద్ది మీద మీద తెచ్చుకుంటా. ఇంటికాడ కత్తే ఇక్కడ కత్తే నానే ఎక్కడ నెగనియో మనిషిని రుబాబుతానని చెప్తాను. ఆగలేరు కొద్దిగా. ఏం ఆవిడెత్తమ్మా చూసినావా అది ఎట్లా చేస్తాను? ఎంతసేపు అయినా ఒక్కబట్టబట్టి ఓ బాగా ఎగురుతుంది గజ్జల గురన్నట్టు. నీ కొచ్చేసం పాడుగాను. ఎవరు రంకులేషం ఎత్తారో ఎవరికి వచ్చేషం ఎత్తాందో బాధ వెళ్తాంది. ఏందే కొడతావానే? మీద మీద కత్తున్నావు? ఏందే కొడతావా? ఇంటికాడ నాతో లొల్లు పెట్టుకుని చాలగా మళ్ళీ ఇటు కచ్చి లొల్లు పెట్టుకుంటున్నాం అనే అందరు చూస్తాను. నువ్వు కూడా నన్నే అంటున్నావు. బాగా కొడుతుంది, అది కనపడతలేదా? ఏం చేయాలి? నేనేమన్నా అత్తమ్మ ఎంతసేపు నుంచి సపడేకున్నా చెప్పు. ఆ నల్ల మొక్కను చూడు ఎట్ట మీద మీద రాలగొట్టు చూద్దాం. మందిలా ఇంటికాడ నా మీదకినట్టు అనుకున్నావా? అందరు కలిసి నన్నే మాట్లాడతారు, నువ్వు కూడా నన్నే అంటున్నావా? అవి ఎట్లా వస్తుంది కనబడతలేదా? మరి లొల్లు ఎందుకు వచ్చింది? ఏడో ఉన్నకాడ ఉండబోతే అయితలేదు నీకు. ఓ దిక్కుమాలోడా, నేనేమన్నా పైసలు కట్టకపోతే పైసలు ఎందుకు కట్టమని అడుగుతున్నా. అందరు కలిసి నన్నే అంటారు, నువ్వు కూడా నన్నే అంటున్నావు. మళ్ళీ ఎదురు మాట్లాడుతున్నావు. బుజ్జి
పైసలు కట్టడానికి అత్తివి కదని మళ్ళీ ఏంది లొల్లంతా? పైసలు కట్టడానికి వచ్చిన మిత్తి పైసలు తక్కువ పడ్డాయి కదా వచ్చే నెల ఇస్తా అని చెప్పిన అందరు సపరేట్గానే ఉన్నారు అది మాత్రం గజ్జలు కట్టుకొని ఎగురుతాంది మరి దానికి ఏమనిపిస్తుందో ఏందే నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను పడదాని కాదు ఈడెవ్వరికి భయపడా నేను. అరే ఆగమంట ఆగమైంది ఊరికాడ పడుతుంది పా ఇంటి పోదాం ఆ నల్ల మొక్కంది పైసలు కట్టేదాకా నేను రానే రాను, నేను నిన్నే ఉంటా. నీ లొల్లి పాడగాను ఏందే సరక్క ఇదంతా? నేనేం చేయాలరా? అప్పటి నుంచి లొల్లి పెట్టుకుంటారు కొజ్జాడోళ్ళు. చెప్తే వింటున్నారా ఇల్లు? వీళ్ళు కాకున్నారు ఆడోళ్ళు. ఇగో ఇంటికాడ పప్పు ఏడవాయినా ఏదేడవాయినా ఇక చిట్టి పైసలు పాటు వీళ్ళు కాకున్నారు మీ కాకున్నారు పెళ్ళారు సరక్తో కూడా తిట్టబట్టే నడువే ఇంటికి నువ్వు. నన్ను ఒక్కదాన్ని అంటున్నా నువ్వు రా చిట్టి పైసలు కట్టాలి. ఇగో తీసుకో అక్క. నడు. ఉడికిసాలాగా సుమా నా పైసలు చూద్దా తీసుకో. చూసినావా అత్తమ్మ అది ఎట్లా మాట్లాడుతుందో? కొడుకులు వచ్చుడు కొంచెం లేట్ అయితే నా పరిస్థితి ఎట్లుండు? మీద చేసే కాడకొచ్చింది. దానికి చిన్నంతం పెద్దంతరం ఏమైనా ఉన్నదా? నువ్వు ఇంటికి పెద్దదని నువ్వే పట్టుకోవాలి. ఒకళ్ళ అంటే వడదాయ ఒకళ్ళ మాట ఇడదాయ. ఆ పెళ్ళైన కాంచికి అంతేనా ఎప్పుడు మంచిగా ఉన్నది కానీ మాటలు పట్టించుకోకే సప్న. ఏం పట్టించుకున్నాడో ఏమో అత్తమ్మ. మీరున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకో నలుగురు ఉంటే నా విలువ ఉండునా? నువ్వెందుకు బాధపడుతున్నావు సప్నక్క? ఆమెతో నీకేంది, నేను ఒప్పుకున్నా కదా. సరే సుమా, నువ్వైతే అవి వడ్డీ పైసలు రాసుకో. నేను రాసుకుంటా. ఇచ్చిరా. నడువే నడు. కూసో. ఏ నేనేమన్నా ఎద్దున బర్రెనా ఈడ్చుకొస్తావు? అబ్బాయి ఇంత గడ్డి తింటే నువ్వు అంతగడ్డ అదవానం. ఏడుకోతాడు లొల్లి కొట్టుకోబడుతుంది, ఏడుకోతాడు మానం తీయబడుతుంది. నేనేం లొల్లి పెట్టుకున్నా? ఏ, ఊగా. ముచ్చటాది నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఊగా మల్లయ్య నువ్వు నోర్మి, నువ్వు మాట్లాడకు. నా మీదకి ఎదురు తిరుగుతున్నావు అరే. గడకంతా లొల్లి పెట్టుకుంటుంది. అదే ఏమన్నానే రేపు కడుతుంది నీకేం వస్తుంది? నేను ఒక్కదానే కనపడుతున్నానా? అక్కడ ఎంతమంది లొల్లి పెడతారో నీకు కనపడతలేదా? మాట్లాడకు నువ్వు ఇక. ఏ ఒర్రక నువ్వు చేసిన చక్కగా ఉండాలి మళ్ళా. ఒర్రకు మాట్లాడక చెప్తున్నా. ఆగ్రా మళ్ళీ ఏంది లొల్లి? వచ్చింది ఇక చెప్పడానికి. చేసినంత చేసి ఏం తెలియనట్టు నీలుగుతుంది పోగా. ఎవరు నిలుగుతారే కుక్క మొక్కన్నానా? మాటలు మంచిగా మాట్లాడు. చూసినావా ఎట్లా మాట్లాడుతుందో? అరే ఊకే గబ్బిల మొక్కందని తక్కువ. ఏం చూస్తున్నావే? అది ఇంట్లోకి పోయింది పారాదే. ఎక్కలేని కోపం వస్తుంది నీకు ఇవాళ. నాకు వచ్చే కోపానికి దానికి ఉయ్య బుద్ధి అవుతుంది. పాప నడు. సప్నక్క, ఓ సప్నక్క, ఇంట్లో ఎవరు లేరా? ఏంది ఏంది సుమక్క ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఎవరు లేరా? నేను ఉన్నా కదా చెప్పు. నువ్వు ఉన్నావు గాని అది ఆడోళ్ళకి చెప్పే ముచ్చట కాదే, మగోళ్ళకి చెప్పే ముచ్చట. ఓ అది మొగోళ్ళకి చెప్పే ముచ్చట్నా? అయితే మా ఆయన ఉన్నట్టు. ఓ మనిషి ఇట్రా బయటికి. ఎంతసేపు? ఏందే ఇప్పుడు అనుకుంటే వెళ్తాను. అయ్యో సీనాన్న ఉన్నాడా? ఆ శ్రీకాంత్ అన్న చెప్పే ముచ్చట. నేను మళ్ళత్తా. చూసినావా నువ్వు ఇంట్లో ఉండి కూడా లేనట్టే. ముచ్చడి చెప్పనికి శ్రీకాంత్ అన్ననే కావాలనంట. ఇక నువ్వు ఉండి ఏం లాభం, నేనుండి ఏం లాభం? విలువలేని బతుకలైపోయినాయి. ఛీ! అరే ఏమిటి కొంచెం పడతాను, ఏమిటికి ఎగురుతూ పడతానవే? ఇక మారవా నువ్వు? నీ మొగని చెప్పక నా మొగనికే చెప్తా అన్నదంటే అది ఎంత ముఖ్యమైన ముచ్చట్నో ఎందుకు ఆలోచిస్తలేవే? ఆ ముచ్చటేందో నీకు తెలియదాయే, నాకు తెలియదాయే. చెప్పదాకా నాగవా? ఏమిటికి ఎగురుతూ పడతానవే? కొద్దిగా నువ్వు ఊపిక అనేది ఉండద్దా అని మనిషికి? పొలగాని పట్టుకుని పొడవ పడుతుంది. అలకకు దొరుకుతానే నీ మొగడు. నా మొగని నేను ఓడ్చుకుంటే నీకేమైతుందో? ఊళ్ళో అందరు ముచ్చట్లు నీకే తెలవాలి. అందరితోనే నువ్వే మంచిదాని అనిపించుకోవాలి. అయినా నా ఎడ్డి మొగుడు ఇట్లుండబట్టే నీ ఆటలన్నీ నడుపుతానే బాగా. ఏ మాటలాడినే, ఏం గుంజుకుందిందనే? చిన్నదాని కదా నువ్వుకుంటా అంటే మాటలేమో పెద్దగా తన్నాయి. ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడినా అంటే నాలుక గుంజి వద్దమ్మా. ఏమనుకుంటానవో? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందట. నువ్వు మంచిగా ఉన్నాక ముచ్చటాన్ని నీకెందుకు చెప్పకపోరే? అబ్బో నువ్వు మస్తు మంచిదాని, అందుకే అందరు నీకే చెప్తారు. మరి కనబడతలేదా? మంచిదాన్ని పట్టుక నాకు చెప్తారు, నా మొగని చెప్తారు. నీకేమిటి చెప్తలేదే? వచ్చింది మరిపోయిందటే. మళ్ళీ ఏంది లొల్లి? ఇంతకు ముందు ఒక సుమొచ్చింది. ఏదో ముచ్చడి చెప్పాలన్నట. ఇంట్లో ఎవరు లేరా అని అడిగింది. సీనున్నాడని సీనుని పిలిచింది. ఆ ముచ్చట సీనుకి చెప్పేది కాదట, నీకు చెప్పేదట. నేను శ్రీకాంత్ అన్న ఉన్నప్పుడే అత్తా అని వేయింది. పోయినందుకు కథం. ఏ ముచ్చట్లయినా మీకే చెప్తారు, అందరు మీతోటే మాట్లాడతారని నోరు నెత్తలు పెట్టుకుని ఉరుతాంది. దీంట్లో నేను ఏమన్నా అన్నది ఉన్నదా? ఇక చెప్పుదాం తెగినేశం.
ఏంద్రా సీను ఊకి పంచాయతీ అట్లా బయటకు పోయి ఇంటికి వద్దామంటే భయం అవుతుంది. అరే నేను పండుకుని పిలిచి నాకు కయ్య ఉరుతుంది అంటే ఏం చేయాలి? మనకి ఉన్నారా పిల్లలు నీ మనసును పట్టకుండా ఊకేనారా లొల్లి? విన్నావానే పయ్యానికి కాలు తగ్గుతావు. మా ఆయన ఇదంతా నువ్వు చేయబట్టే. నడు ఇంట్లోకి నడు. మా చెప్తాను. హలో అన్న, నాకు మొత్తం అదే సగం ట్రిప్ చాలు. సగం ట్రిప్ చాలు, 5 బత్తలు సరిపోతాయి. మళ్ళీ అవసరం ఉంటుంది తెచ్చుకుంటా తీయే. దీన్ని చూడతాను ఇతనికి పైసలు. ఇక అన్న లోడ్ పంపించినప్పుడు నాకు ఫోన్ చేయి, నేను ఇంటికనే ఉంటా. సరే. హలో రాజా మేస్త్రి, ఇంటికి వస్తావా? అగ్గి ఒక గోడ పెట్టియాలే. నేను ఎర్ర సీన్ మాట్లాడతానా? రేపు చేస్తావా? ఇత్తతి నువ్వు అన్నంత ఇత్తతి కైకిలి. నువ్వు అది ఇంటి మొక్కను రా. నువ్వు అది ఇంటి మొక్కను రాయే, నీకు అడ్వాన్స్ ఇస్తారా? అరే సీను తమ్మి రా. ఏంది అన్న? ఏమో మాట్లాడుతున్నావు ఏంద్రా? ఏం లేదన్న. ఏం లేదంటావు ఏంద్రా? ఏదో ఇటుక సిమెంటు అడ్వాన్స్ అంటున్నావు కదా? ఏం లేదు. ఏం లేకపోతే ఇసుక సిమెంటు లోడు అని ఏదేదో మాట్లాడుతున్నావేంటి సీను? అన్న మన ఇల్లు ఒకటేనే కానీ గల్మలు వేరు. 2 గల్మల మధ్య గోడ పెట్టిద్దన్న. అందుకనే సిమెంట్ బత్తాలను ఆ మేస్త్రి అమ్మన్న రేపు పొద్దుగాల వచ్చి గోడ పెడతాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇక మీకు మాకు ఇల్లు ఉంటుంది అన్న గోడ పెట్టిస్తే. గోడ పెట్టించలేదురా కొత్తగా? నీకేమి ఇబ్బంది అవుతుందిరా ఇట్లుంటే? అరే నాకేమి ఇబ్బంది? వీళ్ళిద్దరికి పడుతుంది అని ఆరాళ్ళకు తెల్లారైతే తిట్టుకోబట్టే చూసుకోవాలని కూడా పరువు పోతుంది. అగో గట్ల లొల్లిలైతానే అని గోడలు పెడతారా సీను? ఈ ఇల్లు ఏ పాటు ఉన్నది చెప్పు? దానికి తలతే పని చేయక తాపుకోలు పెట్టుకుంటది. నేనేమన్నా అంటారా దాన్ని? నీకన్నా ఒప్పుకుందా వదినే? సరే దీనికంటే పని చేస్తలేదు. నువ్వు కూడా లొల్లి కంటే నువ్వు కూడా కాలు దువ్వబడుతుంది. అది ఎన్ని మాటలు అంటే నేను మాటలంటాను చెప్పు? ఏకెక్కిన దాన్ని లొల్లిపోతున్నానా? నీకు ఎట్లా నవ్వుద్ది అవుతుంది? ఏదేమైనా కానీ గోడ పెట్టాల్సిందే. ఏంటిదే పెట్టేది? పొద్దుగాల లేచిన కాంచి ఇలా ముఖాలు చూడలేకపోతాన్నా. గోడ పెట్టాల్సిందే, లేకపోతే నేను ఉండా. అగో మోకాలు చూడకపోవడానికి ఏమేం రాక్షసులలాగా వాడతానమా రాబందులలాగా వాడతానమా? గోడ పెట్టాలంటున్నావేంటే? అరే తమ్మి గోడ పెట్టులేదు ఏం లేదు, ఎట్లుండోళ్ళం గట్లే ఉందాం గంతే. ఇంకేంది? మీ వదిన మీ అన్న చెప్పిన మాటనే ఇను, వాళ్ళు చెప్పినట్టే ఇను, వాళ్ళ దగ్గరనే ఉండు. ఇక నాతోనేం పని నీతోనేం పని? ఇక నాదేం నడవదు ఇక్కడ, నేను పోతానతి. అరే మనిషా ఎందుకు పోతున్నావే? నువ్వు మొన్ననే అన్నావా పెట్టిస్తుంటే పెట్టియకపోతే పోతా అన్నావా? నేను చెప్పాడు తిను. సిమెంట్ మాట్లాడినా, ఇటుకలు మాట్లాడినా, సుతారిని మాట్లాడినా నువ్వు అన్నట్టే గోడ పెట్టిస్తా. నువ్వు ఆగం కాకుండా నన్ను ఆగం చేయకు. అరే తమ్మి మరదలు అన్నదానికి నువ్వెందుకు ఎగిరిత పడుతున్నావురా? నువ్వు గోడ పెట్టు నాకు ఇష్టమే లేదు. అన్నా గోడ పెట్టుడే అన్నా. ఇక నువ్వేం చేసుకుంటావు చేసుకో. నా పెళ్ళంతోనే ఆశపడతలేదు. పెద్దోనివి, ఇక నువ్వే అర్థం చేసుకో. అన్నగానే చెప్తున్నా వినురా. ఒకే కడుపులో పుట్టినాం, కలిసే పెరిగినాం. మనకు పెళ్ళిళ్ళు అయినప్పటి నుండి ముఖాలు చూసుకుంటూనే ఉన్నాం కదరా. ఇప్పుడేదో నీ భార్య అన్నదని గోడ పెడతా ముఖాలు చూడబుద్ధి అయితలేదు. అవురా, ముఖాలు చూసుకోలేనంత పాలోళ్ళమా పగోళ్ళమా శత్రువులమారా? నీ భార్య ఏమన్నంటే నచ్చ చెప్పుకునే బాధ్యత లేదారా నీకు? అద్దు ఆ గోడ పెట్టుడు అద్దు, ఏమద్దు. ఆ ఇల్లు ఏ పాటు ఉన్నదని గోడ పెడతారు? అగ్గి పెట్టి అంతున్నది, దాంట్లో ఏం గోడ పెడతారు చెప్పు? అలా మీరే ఉండుర్రి, మేమేనన్నా పోయి బతుకుతాం. మనం ఉండంగా వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మనం ఎందుకు ఉండు? మనం బయట పోయి బతుకుదాం. స్వప్న, మనీషకు మనం ఇంట్లుండు ఇష్టం లేదు, మన ముఖాలు చూసుడు ఇష్టం లేదు. ఇన్ని రోజులు మనీషకు ఒక్కదానికే ఇబ్బంది అనుకున్నా. ఇప్పుడు తమ్ముని కూడా ఇబ్బంది అయినాక మనం ఇంట్లుండు ఎందుకే? ఎక్కడికన్నా పోయి కిరాయి ఉందంపా పావే. అన్నా మీరెక్కడికి పోతారే? ఆగురి అన్నా. నా పెళ్ళని చెప్పిందని నేను గోడ పెడతలేనన్నా. నీ గురించి వదిన గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా అన్న. ఇది తెల్లారులైతే మిమ్మల్ని ఎటువంటి తాటు మాట్లాడబట్టే మిమ్మల్ని చూస్తే నాకు బాధ అనిపించిందే. అందుకే మధ్యలో గొడవ పెడతా అన్న. మీరు బాధపడితే నేను చూడలేకపోతున్నా అన్న.
అంతేగాని నీ మీద ప్రేమ లెక్క కాదే. మీరంటే నాకు ఎప్పుడు అభిమానమే, నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే అన్న. వదిన, మిమ్మల్ని దూరం చేసుకోవాలని కాదు వదిన, ఇది అన్న మాటలు మీరు ఎక్కడ బాధపడుతుందని నాకు నేను కూలిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాను. అద్దు సీను, మేం పోతాం. నువ్వు అర్థం చేసుకున్నంత మాత్రాన అది అర్థం చేసుకోవద్దా? చూసినావా సీన్ ఎట్లా బాధపడుతుండో చూసినావా? ఆయనకెందుకే ఆ బాధ? నిన్ను వేసుకున్నందుక? యారాళ్ళు అయినందుకు ఓ మాట అనుకోవాలి, కూడుండాలి. అంతేగాని మొఖాలు చూసుకున్నంత దూరం పోతారానే? ఊళ్ళే అందరికి తెలిసే నువ్వు మెదిలే తీరు, నీ మాట తీరు, నీకు కొంచెం బుద్ధి. దగ్గరికి రమ్మంటే ఎందుకు వస్తారే? మనం మంచిగా ఉంటేనే కదనే మన దగ్గరికి వచ్చి నలుగురు మాట్లాడేది. మొన్నో నాడు సుమింటికి వచ్చిన రోజు మీ ఇంటికి అందరు వస్తారు, మీకే అన్ని చెప్తారని నోరు నొత్తిలో పెట్టుకుంటేవి కదనే. ఆ రోజు ఆమె ఎందుకు వచ్చిందో నీకు తెలుసా? మా ముచ్చడి చెప్పడానికి రాలేదే, నీ ముచ్చడి చెప్పడానికి వచ్చింది. నీ గయ్యాలతనంతో ఇంకా పద్మకకు వాళ్ళ అత్తకు లొల్లి పుట్టించినమాట కదనే. వాళ్ళిద్దరు కలిసి ఇంటి మీదకి లొల్లి కత్తనని సుమకి చెప్పిర్రట. ఆ సుమ ఇంటికి వచ్చింది చెప్దామని. అప్పుడు సీనున్నాడు. సీనుకి ఆ ముచ్చడి చెప్తే మీ ఇద్దరికి ఎక్క లొల్లిలు అయితాయో ఆయన ఏమంటాడు అన్న భయంతో వెనకకు మర్రిపోయింది. నువ్వు చేసిన తప్పుకు బావ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి సర్ది చెప్పి క్షమాపణ చెప్పొచ్చిండట. ఎందుకే? ఎవరనుకొని వేయండు? నా తమ్ముడు, నా తమ్ముని భార్య, నా కుటుంబం అనుకొని వేయండు. నువ్వైతే పోదువానే, నీ స్వార్థం నువ్వు చూసుకోకపోదువా? మెంగిట్లకట్లా చూసుకున్నామానే? ఆడోళ్లకు భూదేవుకున్నంత ఓర్పు ఉండాలంటారే, కానీ నీకు అది లేదు. అదే ఈ లొల్లిలద్దు, ఈ పంచాయతీలద్దు. తెల్లారులైతే మొఖాలు చూసుకోకుండా మాట్లాడుకున్నాడు ఎందుకు? మీరే ఉండు, మేమేనా పోయి కిరాయి బతుకుతాం. పోదందా. ఆగక్క, ఇన్ని రోజులు మా నాని మీరు మెదిలిరు, నాది అని నేను మెదిలినా. అందుకే నేను ఇన్ని తప్పులు చేసిన. నేను చేసిన తప్పుకి బావెళ్ళి క్షమాపణ చెప్పిండంటేనే అక్కడ నేను అనేది ఏందో నాకు అర్థమైంది అక్క. ఇప్పటి నుంచి నేను ఏ లొల్లిలు పెట్టా, ఏ గొడవలు చెయ్య. ఈ గోడ పెట్టడద్దు, ఏమద్దు, అందరం కలిసే నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి నా బుద్ధి మార్చుకుంటా, ఏ గొడవలు పెట్ట నేను. చెప్పండి, మీరన్నా చెప్పండి. సరే అన్న, వదిలే, మీరు ఎక్కడ కోకురు, అందరం ఈయనే ఉంటాం. ఇది చేసిన పనికి దాని తప్ప తెలుసుకుంది అన్న. మన అందరం ఎప్పటిలాగానే ఉండమే. అక్క, మాకు కావాల్సింది కూడా అదేనా, కలిసి ఉందాం ఇప్పటికి. ఏడవకే, నువ్వు మారినవు, అదే చాలు మాకు. రారి లోపలికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మేడం బాగా లేట్ అయిందనే ఎనర్జీ లాస్లో ఉంది. అయితే సబ్స్క్రైబ్ నోట్ ఎందుకు చెప్తానో చాలా రోజులు మనం చెప్పక. వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు. మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే కదా మేము ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో ఎనర్జీగా మేము ముందుకు వస్తాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా? మీకు నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయరి. ఓకేనా? పక్క పొంటి ఒక గంట ఉంటుంది, దాన్ని అయితే ఒట్టుర్రి. బాయ్.